అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఇది నీ తప్పు. లేదు, ఇది నీ తప్పు. అందరూ ఆపు. కాబోలు అలెక్స్ ఓడిపడి ఆడుకుంటున్నాడేమో చూద్దాం. ముందుగా నువ్వు వెళ్ళు. సరే అందరూ నేను ముందుగా వెళ్ళుతాను. సరే, అలెక్స్ ను వెతుకుదాం. అలెక్స్, నువ్వు ఇక్కడ? అవును. అది ఈజీగా వెళ్ళిపోయింది, కానీ అలెక్స్ ఇక్కడ లేదు. రెండవ తలుపును పరిశీలించుదాం. అలెక్స్, నువ్వు ఇక్కడ? అలెక్స్ ను వెతుకుదాం. అయ్యో, తిమింగలం. అది భయంకరంగా ఉంది, కానీ అలెక్స్ ఇక్కడ లేదు. తర్వాతి తలుపును పగలగొడదాం. సరే, నేను కొంచెం ఆడుతాను మరియు తరువాత అలెక్స్ ను వెతుకుతాను. కొన్ని నీటి బెలూన్లను విసిరేయండి. ఒక్కసారి ఆగు, నేను అలెక్స్ ను వెతుకుతాను. పసుపు తలుపును పరిశీలించుదాం. అలెక్స్, నువ్వు ఇక్కడ? అలెక్స్ ఏడుస్తున్నాడు. పోహా, ఏమి మురిక. కాబోలు అలెక్స్ ఇక్కడ ఉన్నాడేమో. అయ్యో, ఇది ఏమిటి? అలెక్స్, నువ్వు ఎక్కడ ఉన్నావు? అలెక్స్ ను వెతకడానికి ఇది చివరి అవకాశం. అలెక్స్ ను వెతుకుదాం. అలెక్స్, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది ఏమిటి? మలమా? అది నాకు అవసరం లేదు. ఇది ఏమిటి? సాలీడు? అది ఏమిటి? అలెక్స్, నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యో, మాస్క్! అది నాకు కావాలి. లోపలికి దూకుదాం. అలెక్స్, హుర్రే! నేను చివరకు నిన్ను కనుగొన్నాను. హుర్రే అలెక్స్, మేము చివరకు నిన్ను కనుగొన్నాము. అవును. బూహు. అవును. అలెక్స్, మేము నిన్ను కనుగొన్నాము. అయ్యో, మళ్ళీ కాదు. అలెక్స్. అలెక్స్, హాయ్. హలో హలో కార్డ్బోర్డ్ సినిమాకి స్వాగతం. నేను మరియు నా బృందం దీన్ని సృష్టించాం. 1 2 3 3 టికెట్లు దయచేసి. అది $10 అవుతుంది. లేదు లేదు లేదు,
కార్డ్బోర్డ్ మాత్రమే. ఓహ్, నాకు ఒక ఆలోచన ఉంది. నేను చిత్రలేఖనం చేయడం ఇష్టపడతాను. ఓహ్, మీకు ప్రతిభ ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కొంత విరామం తీసుకుందాం. తాజా ఆరోగ్యకరమైన పాప్కార్న్. హలో, హాయ్, మీరు నేడు ఏమి ఇష్టపడతారు? నా కోసం ఒక చిన్న పాప్కార్న్ దయచేసి. నాకు అదే. నేను పెద్దది తీసుకుంటాను. నా వద్ద కొంత డబ్బు ఉంది. 1 2 3 4 5 16. వావ్! చాలా ధన్యవాదాలు. పాప్కార్న్ గురించి ఆసక్తికరమైన విషయం. పాప్కార్న్ 5,000 సంవత్సరాల కంటే పాతది న్యూ మెక్సికోలో కనుగొనబడింది. అది ఆహారం మరియు అలంకరణ కోసం ఉపయోగించబడింది. పురాతన సంస్కృతుల ద్వారా కార్యక్రమాల కోసం పాప్కార్న్ మాలలు ధరిస్తారు. ధన్యవాదాలు. స్వాగతం. హాయ్, మీ టికెట్లు. సరే, మంచిది. నాకు ఒకటి ఉంది. సరే, మీ గది సంఖ్య 5. మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. మీరు కాసేపు వేచి ఉండండి. ఏమిటి? మీ స్వంత ఆహారాన్ని తీసుకురావడం అనుమతించబడదు. మా కార్డ్బోర్డ్ సినిమాలో కార్డ్బోర్డ్ ఆహారం మాత్రమే అనుమతించబడుతుంది. స్వీట్స్ మీకు మరియు మీ దంతాలకు హానికరం. ఊప్స్, సారీ. నేను దీన్ని మళ్ళీ చేయను. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? అవును, ఇప్పుడేం పోవచ్చు. ఎవా ఆలీస్, దయచేసి నా కోసం వేచి ఉండండి. అమ్మాయిలు, మీరు నా కోసం ఎందుకు వేచి లేకపోయారు? రా దాషా, సినిమా ప్రారంభం అవ్వబోతుంది. క్షమించండి, దయచేసి నేను ఏమీ చూడలేను. మీరు సినిమాకు చాలా పొడవైన హెయిర్ స్టైల్తో రాకూడదు. ఇది మీ వెనుక కూర్చున్న వ్యక్తులకు వీక్షణంను అడ్డుకుంటుంది. ఈ కార్డ్బోర్డ్ అలంకరణ చాలా పొడవుగా ఉంది. నేను చూడలేను. ఇది కొంచెం చిన్నగా చేద్దాం. ఇప్పుడు సందర్శకులకు మంచి వీక్షణ ఉంది. అసహ్యంగా ఉంది. కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అలీస్, దాషా, నేను దీనికన్నా ఎక్కువ తినదగిన దాన్ని వెతుకుతాను. ఓకే. గైస్, నాతో రండి. డోర్ 5, డోర్ 4, డోర్ సంఖ్య 3, డోర్ సంఖ్య 2 మరియు 1. ఓహ్, ఈ కార్డ్బోర్డ్ కళను చూడండి. నా మరియు అమ్మాయిల కోసం కొన్ని స్నాక్స్ ఎంపిక చేయడానికి సమయం. 1 2 3 4 5 6. మంచి వాసన వస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. అమ్మాయిలు సంబరపడతారు. నాకెంతో ఇదేననిపిస్తోంది. డైనోసార్ అనే పదం అర్థం గల గ్రీకు పదాల నుంచి వచ్చింది. భయంకరమైన ఉడత. వారు మెసోజోయిక్ యుగంలో నివసించారు. ఇది ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేసియస్ కాలాలుగా విభజించబడింది. ఇది నా సినిమా కాదు, గైస్. ఏమిటి? అది ఏమిటి? సహాయం. ఓ లేదు, నా ఆహారం. ఇది 4వది కాదా? లేదా సంఖ్య 5? అవును, అది 6 అని అనుకుంటున్నాను. రోబోట్లు దుమ్ము రేణువంత చిన్నవిగా ఉండవచ్చు, లేదా కారు అంత పెద్దదిగా ఉండవచ్చు. కొన్ని రోబోట్లు వారి అనుభవాల నుండి నేర్చుకోవచ్చు. దీన్ని కృత్రిమ మేధస్సు అనే నైపుణ్యంగా అంటారు. ఈ సినిమా ఏమిటి? కార్డ్బోర్డ్ రోబోట్ల గురించి సినిమా.
ఇది నా సినిమా కాదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఇది నాకు పక్కన ఉంచు, నేను తిరిగి వస్తాను. ఓకే. అక్కడ త్వరగా రా. బాత్రూమ్ త్వరగా ఉపయోగించడానికి మాత్రమే, వీడియోలు తీయడం లేదా ఫోన్లతో ఆడుకోవడం కోసం కాదు. దయచేసి త్వరగా చేయండి. నేను ఏదో వినిపోయాను. లఘువు అనే పేరును దాని సరదా స్వభావాన్ని చూపడానికి ఎంచుకున్నారు మరియు సులభంగా పలికే ధ్వని పాత్రకి ఉన్న వ్యక్తివేషమైన స్వభావానికి సరిపోవడానికి. లఘువు ఒక మహిళా పాత్ర. అవునా? ఈ సినిమా ఏమిటి? ఇది నా సినిమా కాదు. దాషా, నువ్వేనా? ఈవా, ఈ సమయం అంతా నువ్వెక్కడ ఉన్నావు? దాషా, నువ్వు నమ్మవు. నేను తప్పిపోయాను మరియు మా గది సంఖ్యను మర్చిపోయాను. ఈవా, నాకు అనిపిస్తుంది ఇది నంబర్ 2 తలుపు. సరే, వెళ్దాం. ఇది మా సినిమా కాదు దాషా. అవును, ఈ సినిమా బిడ్డల గురించి. దాషా, నీ పాప్కార్న్ తీసుకో. దాషా ఎక్కడ ఉంది? దాషా, మరి ఈవా, అవి ఎక్కడ ఉన్నాయి? సినిమా ముగిసింది. దాషా, నాకు అనిపిస్తుంది మా గది సంఖ్య 5. ఈవా, దాషా, మీరు ఎక్కడ ఉన్నారు? సినిమా ముగిసింది. అది ఒక పొడవాటి కథ అలిస్. మేము మీకు ఇంకొక రోజు చెబుతాము. ఇప్పుడే వెళ్దాం. హాయ్, నా కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ షాపులోకి స్వాగతం. అమ్మాయిలు, కొంచెం కార్డ్బోర్డ్ ఐస్ క్రీమ్ తీసుకుందాం. లేదు, ధన్యవాదాలు, అవసరం లేదు దాషా. నేను కార్డ్బోర్డ్ ఆహారానికి పెద్ద అభిమానిని కాదు. మీకు ఏది కావాలి? ఇది మరియు ఇది. అయ్యో, చేదుగా ఉంది. నేను చెప్పాను దాషా, కార్డ్బోర్డ్ ఆహారం తినడానికి కాదు. అమ్మాయిలు, కార్డ్బోర్డ్ సినిమా సరదాగా ఉంది, కానీ మేము చాలా అరుదుగా కలిసి ఉన్నాము ఎందుకంటే మేము మా గది సంఖ్యను మరచిపోయాము. ఇలాంటి చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా కలిసి ఉండటం మరియు నియమాలను పాటించడం ముఖ్యం. మనం ఒకరినొకరు చూసుకుందాం. అలెక్స్, తిరిగిరా. ఓహో, లేదు, మమ్మల్ని రక్షించు స్టెఫీ. సహాయం చేయండి దయచేసి. దాషా, అలెక్స్ ఏమైంది? స్టెఫీ, చూడి, అక్కడకు పరిగెత్తాలా. అన్ని మంచి కలగాలని స్టెఫీ. ఈ బటన్ ఏమి చేస్తుంది? ఫెవ్.
చెవ. నేను తాళం చెవి పొందాను. హే స్టెఫీ, మా గురించి మర్చిపోవద్దు. ఓహో, నేను దీనిని త్వరగా చేస్తాను. నేను అన్నీ సరిగా చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇక్కడి నుండి బయటకు పోదాం, ఏదైనా చెడు జరగడానికి ముందు. దాసా చూడు, నేను బ్లూ తాళం చెవి పొందాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అవును, ఇది పనిచేస్తుంది. అవును, నువ్వు చేశావు స్టెఫీ. ధన్యవాదాలు స్టెఫీ. ఓహ్, అలెక్స్ పరిగెత్తు.